హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం భారతరత్న అవార్డుల గురించి డిస్కస్ చేయబోతున్నాం. భారతరత్న అవార్డుల గురించి మనం 2 వీడియోలలో డిస్కస్ చేస్తున్నాం. మొదటి వీడియోలో భారతరత్నకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ లేదా బేసిక్ ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఆ తదుపరి వీడియోలో 2024 సంవత్సరంలో ప్రకటించినటువంటి 5 గ్రహీతలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మీకు మరొక వీడియో రూపంలో తీసుకురాబోతున్నాం. ముందుగా 2024 సంవత్సరంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో రాష్ట్రపతి గారు 5 భారతరత్న అవార్డులని ప్రకటించడం జరిగింది. జస్ట్ ఇక్కడ వారికి సంబంధించిన పేర్లని డిస్కస్ చేయబోతున్నాం. అందులో ఒకరు కర్పూరి ఠాకూర్. ఇతను ఎవరు అంటే బీహార్ మాజీ ముఖ్యమంత్రి అని గుర్తుంచుకోండి. రెండో వ్యక్తి లాల్ కృష్ణ అద్వానీ, బీజేపీ అగ్రనేత మరియు కురవృద్ధుడిగా ప్రసిద్ధి మాజీ ఉప ప్రధాని. అదేవిధంగా పివి నరసింహారావు, తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి పివి నరసింహారావు మాజీ ప్రధాని మరియు మాజీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అని గుర్తుంచుకోండి. ఇక 4వ వ్యక్తి రైతు బాంధవుడుగా పేరు ప్రసిద్ధి పొందినటువంటి చౌదరి చరణ్ సింగ్ గారు, మాజీ ప్రధాని, అదేవిధంగా మాజీ ఉప ప్రధానిగా కూడా తన విలువైనటువంటి సేవలని భారతదేశానికి అందించడం జరిగింది. అదేవిధంగా 5వ గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ గారు. ఇతను వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు. ఈ యొక్క 5 గురించి మనం తదుపరి వీడియోలో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోబోతున్నాం. అయితే ఇప్పుడు ముందుగా మనం భారతరత్నకు సంబంధించినటువంటి అంశాలని డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఒక ఏడాది 5 దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించడం ఇదే తొలిసారి అండి. భారతరత్న అవార్డులని 1954 సంవత్సరంలో ప్రారంభించినప్పటి నుంచి నేటి వరకు కూడా ఎవరికి 5 ఈ యొక్క అవార్డులను అయితే ప్రకటించలేదు. అయితే 1999 సంవత్సరంలో 4 భారతరత్నను ప్రకటించడం జరిగింది. అప్పుడే ఒక ముఖ్యమైనటువంటి సవరణ లాంటిది చేయడం జరిగింది. అప్పటి నుంచి ఎంతమందికైనా భారతరత్న ప్రకటించవచ్చు అని పేర్కొనడం జరిగింది నాటి భారత ప్రభుత్వం. ఇప్పటి వరకు ఈ పురస్కారం అందుకున్న వారి సంఖ్య 53 అండి. 2024 ఫిబ్రవరి 11 నాటికి ఈ యొక్క భారతరత్న అవార్డు అందుకున్నటువంటి గ్రహీతల సంఖ్య ఎంత అంటే 53 అని గుర్తుంచుకోండి, ఓకేనా. 2024 ఫిబ్రవరి 10 నాటికి ఈ యొక్క భారతరత్న అవార్డు గ్రహీతల సంఖ్య ఎంత అంటే 53. మరికొంతమందికి కూడా ప్రకటించే అవకాశాలు ఉండవచ్చు, లేదా వీరే ఈ యొక్క సంవత్సరం చివరి వ్యక్తులై కూడా ఉండవచ్చు. కాబట్టి మనం తేదీని గుర్తుంచుకోండి. 2024 ఫిబ్రవరి 10 నాటికి ఈ వీడియో చేసే నాటికి అయితే 53 మంది గ్రహీతలకి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్నని ప్రకటించడం జరిగింది. అయితే చివరిసారిగా నరేంద్ర మోడీ గారు ఎప్పుడు భారతరత్న అవార్డులని ప్రకటింపజేయడం జరిగింది అంటే 2019 సంవత్సరంలో భారత ప్రభుత్వం చివరిసారిగా భారతరత్న ప్రకటించింది. అప్పుడు ఎంతమందికి ప్రకటించింది అంటే 3 అని గుర్తుంచుకోండి. అందులో ఒకరు మాజీ రాష్ట్రపతి అయినటువంటి ప్రణబ్ ముఖర్జీ గారికి, మరొకరికి ఎవరు అంటే భూపేంద్ర కుమార్ హజారికా మరియు నానాజీ దేశ్ముఖ్. ఈ 3 కూడా 2019 సంవత్సరంలో భారతరత్న అవార్డులని ప్రకటించడం జరిగింది. ఆ తదుపరి 2019 నుంచి 2023 మధ్య కాలంలో ఎవరికి కూడా భారతరత్న ప్రకటించలేదు. అయితే భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు 2014లో బాధ్యతలను చేపట్టిన తర్వాత నాటి మాజీ ప్రధాని అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారికి భారతరత్న ప్రకటించడం, ఆ తదుపరి మరొక బీజేపీ అగ్రనేత 2024లో లాల్ కృష్ణ అద్వానీకి ప్రకటించి వారిపై ఉన్నటువంటి గౌరవాన్ని నరేంద్ర మోడీ గారు చూపించుకోవడం జరిగింది. ఈ పురస్కారం కోసం సిఫారసులు చేసే విధానం అంటూ
ప్రత్యేకంగా ఏం లేదండి. అది కేవలం భారత ప్రధాని ఎవరైతే ఉంటారో వారి యొక్క సిఫారసు మేరకే రాష్ట్రపతి గారు ఈ యొక్క అవార్డు గ్రహీతలని ప్రకటించడం జరుగుతుంది. అయితే ఈ అవార్డు గ్రహీతలకి రాష్ట్రపతి సంతకం చేసిన ఒక సనద్ సర్టిఫికేట్ అనేది అందజేస్తారు. అయితే ఈ పురస్కారం కింద ఎలాంటి నగదు బహుమతి అంటూ ఏమీ లేదండి. ఓకేనా, చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతాడండి. భారతరత్న అవార్డు గ్రహీతలకు ఎంత ప్రైజ్ మనీ లభిస్తుందని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎలాంటి ప్రైజ్ మనీ అనేది ఉండదు అని గుర్తుంచుకోండి. అయితే భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి భారతరత్న అనే అవార్డుని ఏ రంగంలో కృషి చేసిన వారికి ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రారంభంలో 1954 సంవత్సరం నుంచి కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక మరియు ప్రజాసేవ రంగాలలో ఎవరైతే విశేష కృషి చేస్తారో వారికి ఈ యొక్క భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అయితే 2011 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క భారతరత్న పరిధిని మరింతగా విస్తరింపచేయడం జరిగింది. అలా విస్తరింపజేస్తూ ఇప్పటి నుంచి కేవలం కళలు, సాహిత్యం, శాస్త్ర సాంకేతిక, ప్రజా సేవ రంగాలు కాదు, ఏ రంగంలో అయినా విశేష కృషి చేసినటువంటి వ్యక్తులు ఉంటారో వారికి భారతదేశ అత్యున్నత పురస్కారమైనటువంటి భారతరత్న అవార్డు అనేది ఇవ్వవచ్చు అని పేర్కొనడం జరిగింది. అలా అప్పుడు తీసుకున్న నిర్ణయం మేరకే 2014 సంవత్సరంలో మొదటిసారిగా ఒక క్రీడా రంగంలో తన యొక్క విశేషమైనటువంటి విజయాలను భారతదేశానికి అందించినటువంటి ఒక వ్యక్తికి భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. అతను ఎవరు అంటే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ గారికి మొదటిసారిగా ఈ యొక్క క్రీడాకారుడు ఈ యొక్క అవార్డు అనేది పొందడం జరిగింది. ఓకేనా, అది ఏ సంవత్సరం అంటే 2014 సంవత్సరంలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్ గారికి భారతరత్న అవార్డు రావడం జరిగింది. ఇక్కడ 2 ప్రత్యేకతలు ఉండడం జరిగాయండి. ఒక ప్రత్యేకత వచ్చేసి అతి పిన్న వయస్కులో భారతరత్న పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే సచిన్ తెందుల్కర్. అదేవిధంగా క్రీడారంగం నుంచి మొదటిగా భారతరత్న పొందినటువంటి వ్యక్తి ఎవరు అన్నా కూడా సచిన్ తెందుల్కర్ అని గుర్తుంచుకోండి. అతనికి ఏ సంవత్సరంలో ఈ యొక్క భారతరత్న అవార్డు రావడం జరిగింది అంటే 2014 సంవత్సరం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా అతి పిన్న వయస్కులో భారతరత్న సచిన్ తెందుల్కర్ పొందడం జరిగింది అంటున్నాం. కాబట్టి అతి పెద్ద వయసులో భారతరత్న పొందినటువంటి వ్యక్తి ఎవరు అంటే డీకే కార్వే అండి. అతని యొక్క 100వ జయంతి రోజున ఈ యొక్క భారతరత్న అవార్డు అనేది పొందడం జరిగింది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. అతి పిన్న వయస్కులో అంటే మాత్రం సచిన్ తెందుల్కర్ కేవలం 40 సంవత్సరాల వయసు. అతిపెద్ద వయసులో అంటే మాత్రం డీకే కార్వే గారు 1958 సంవత్సరంలో తన యొక్క 100వ బర్త్డే రోజున ఈ యొక్క భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం పొందడం జరిగింది. అదేవిధంగా 2024 సంవత్సరంలో ఇద్దరికి భారత ప్రభుత్వం భారత ప్రధానిగా సేవలను అందించిన వారికి భారతరత్న అనేది ఇవ్వడం జరిగింది. సో నేటి వరకు భారత ప్రధానులు ఎంతమంది ఈ యొక్క భారత రత్న పొందడం జరిగింది అంటే 8 మంది ప్రధానులు ఈ యొక్క భారతదేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని పొందడం జరిగింది. కాబట్టి అడగడానికి అవకాశం ఉందండి. 2024 సంవత్సరం ఫిబ్రవరి నాటికి ఎంతమంది భారత ప్రధానులు భారతరత్న పొందారు అంటే మన ఆన్సర్ వచ్చేసి 8 మంది అని గుర్తుంచుకోండి. అందులో భాగంగా భారతరత్న పొందినటువంటి ప్రధానులను గనక చూసుకున్నట్లయితే జవహర్లాల్ నెహ్రూ, ఎల్బి శాస్త్రి, ఇందిరా గాంధీ, అదేవిధంగా మొరార్జీ దేశాయ్, గుల్జర్లాల్ నందా, అటల్ బిహారీ వాజ్పేయి, పివి నరసింహారావు, అదేవిధంగా చౌదరి చరణ్ సింగ్ అండి. ఈ చివరి 2 వ్యక్తులు పివి నరసింహారావుకు మరియు
చౌదరి చరణ్ సింగ్ గారికి 2024 సంవత్సరంలో ఈ యొక్క పురస్కారం ప్రదానం చేయడం జరిగిందని గుర్తుంచుకోండి. అదేవిధంగా నేటి వరకు ఈ యొక్క భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందినటువంటి రాష్ట్రపతులు ఎంతమంది అంటే 6 అని గుర్తుంచుకోండి. అందులో ఒకరు ఎవరు అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి మొట్టమొదటి 1954లో ప్రకటించినప్పుడే అతనికి యొక్క పౌర పురస్కారం అనేది రావడం జరిగింది. అయితే అతను అప్పుడు భారత రాష్ట్రపతి కాదు అని గుర్తుంచుకోండి. అదేవిధంగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా జాకిర్ హుస్సేన్, వివి గిరి, అబ్దుల్ కలాం, అదేవిధంగా ప్రణబ్ ముఖర్జీ, ఈ 6 కూడా ఈ యొక్క భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ క్రింది వాటిలో భారతరత్న పొందిన రాష్ట్రపతిని గుర్తించండి లేదా భారతరత్న పొందని వారిని గుర్తించండి అని ఒక విధంగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క 6 పేర్లని గుర్తుంచుకోండి. అదేవిధంగా భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం కేవలం భారతీయులకు మాత్రమే ఇవ్వవచ్చా, విదేశీయులకు ఇవ్వవచ్చా అనేది ఒక డౌట్ ఉందండి. భారతీయులతో పాటు ఈ యొక్క పౌర పురస్కారం అనేది విదేశీయులు కూడా పొందవచ్చు. అయితే ఆ యొక్క విదేశీయులు అనేవారు భారతదేశంలో విశిష్టమైన కృషి చేసినటువంటి వారికి మాత్రమే ఈ యొక్క భారతరత్న అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా నేటి వరకు కూడా 2 విదేశీయులు మన భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను పొందడం జరిగింది. అందులో ఒక వ్యక్తి ఎవరు అంటే ఖాన్ అబ్దుల్లా గాఫర్ ఖాన్. ఇతను బ్రిటిష్ ఇండియాలో జన్మించి ఆ తదుపరి పాకిస్తాన్ యొక్క సభ్యత్వం అనేది, పాకిస్తాన్ యొక్క పౌరసత్వం అనేది పొందడం జరిగింది. కాబట్టి అతనికి ఏ సంవత్సరంలో ఈ యొక్క భారతరత్న వచ్చింది అంటే 1987 సంవత్సరంలో ఈ యొక్క భారతరత్న రావడం జరిగింది. అయితే ఈ యొక్క ఖాన్ అబ్దుల్లా గాఫర్ ఖాన్ని సరిహద్దు గాంధీగా కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా భారతరత్న పొందినటువంటి 2వ విదేశీయుడు ఎవరు అంటే నెల్సన్ మండేలా గారు అని గుర్తుంచుకోండి. ఇతను సౌత్ ఆఫ్రికా దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. ఇతనికి 1990 సంవత్సరంలో ఈ యొక్క భారతరత్న పొందడం జరిగింది. కాబట్టి నేటి వరకు భారతరత్న ఎంతమందికి లభించింది అంటే విదేశీయులకి 2 మాత్రమే. ఒకరు ఖాన్ అబ్దుల్లా గాఫర్ ఖాన్, రెండో వ్యక్తి నెల్సన్ మండేలా. అదేవిధంగా భారతరత్న పొందినటువంటి మొత్తం మహిళలు 2024 సంవత్సరం ఫిబ్రవరి నాటికి ఎంతమందికి భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది అంటే 5 మాత్రమే అని గుర్తుంచుకోండి. అందులో భాగంగా భారతరత్న అవార్డు పొందినటువంటి తొలి మహిళ ఎవరు అంటే ఇందిరా గాంధీ గారని గుర్తుంచుకోండి. ఈమెకి 1971 సంవత్సరంలో ఈ యొక్క భారతరత్న అవార్డు అనేది రావడం జరిగింది. ఆ తదుపరి మదర్ తెరీసా గారికి ఈమెకి 1980 సంవత్సరంలో ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది. అయితే 1977 సంవత్సరంలో ప్రభుత్వాన్ని జనతా గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయడంతో ఈ యొక్క పౌర పురస్కారాలని రద్దు చేయడం జరుగుతుంది. ఆ తదుపరి 1980 సంవత్సరంలో తిరిగి ఇందిరాగాంధీ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో మళ్ళీ ఈ యొక్క పౌర పురస్కారాలని ప్రారంభించడం జరుగుతుంది. అలా ప్రారంభించిన తర్వాత మొదటి గ్రహీతగా మదర్ తెరీసా గారికి ప్రకటించడం జరిగింది. ఇక మరొక వ్యక్తి అరుణా అసఫ్ అలీ, క్విట్ ఇండియా రాణిగా పేరు పొందినటువంటి అరుణా అసఫ్ అలీ. అదేవిధంగా గాయకురాలు ఎంఎస్ సుబ్బలక్ష్మికి, అదేవిధంగా లతా మంగేష్కర్ గారికి కూడా అవార్డులు ఈ యొక్క భారతరత్న రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క 5 పేర్లను కూడా గుర్తుంచుకోండి. ఇక 1966 సంవత్సరంలో భారతరత్న అవార్డుల విషయంలో ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగింది. 1954 నుంచి 66 వరకు కూడా కేవలం జీవించి ఉండేవారికి మాత్రమే ఈ యొక్క పౌర పురస్కారాన్ని ప్రకటించడం జరిగింది. అయితే 1966 సంవత్సరం నుంచి మరణించిన వారికి కూడా ఈ యొక్క భారతరత్నను ప్రకటించడం జరుగుతుంది. అందులో భాగంగా
1966 సంవత్సరం నుంచి కూడా మరణాంతరం ఈ యొక్క భారతరత్న అవార్డులని ప్రకటిస్తున్నారు. అలా మరణాంతరం ఈ యొక్క భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తిగా మాజీ ప్రధాని అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఈ యొక్క అవార్డు అనేది రావడం జరిగింది. అదేవిధంగా భారతరత్నను పొందిన తొలి సినీ నటుడు అని అడగవచ్చు. కాబట్టి భారతరత్న పొందిన తొలి సినీ నటుడు ఎంజి రామచంద్రన్. ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే తమిళనాడు రాష్ట్రం అని గుర్తుంచుకోండి. అదేవిధంగా 1954 సంవత్సరంలో భారతరత్నను ప్రకటించినప్పుడు తొలి గ్రహీతలుగా సి రాజగోపాలాచారి, సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్ గారికి ఈ యొక్క అవార్డులని ప్రకటించడం జరిగింది. కాబట్టి తొలి గ్రహీతలను గుర్తుంచుకోండి. అదేవిధంగా నేటి వరకు ఈ యొక్క భారతరత్న అవార్డులని 2 సార్లు కూడా నిలిపివేశారు. అది 1977 నుంచి 80 మధ్యకాలంలో 1977 నుంచి 80 మధ్యకాలంలో జనతా ప్రభుత్వం ఏర్పాటవ్వడం, గతంలో ఏర్పాటు చేసినటువంటి పౌర పురస్కారాలని రద్దు చేయడం జరిగింది. అయితే తదుపరి మరొకసారి ఏ సమయంలో భారతరత్నను రద్దు చేయడం జరిగింది లేదా నిలిపివేయడం జరిగింది అంటే 1992 సంవత్సరంలో ఈ యొక్క భారతరత్నను నిలిపివేయాలి అంటూ ఏకంగా 2 హైకోర్టులో కూడా వ్యాజ్యాలను నమోదు చేయడం జరిగింది. అది ఒకటి కేరళ హైకోర్టులో, మరొకటి మధ్యప్రదేశ్ హైకోర్టు అని గుర్తుంచుకోండి. ఈ విధంగా 2 సార్లు కూడా భారతరత్నాన్ని నిలిపివేయడం జరిగింది. కాబట్టి చివరిగా ప్రకటించిన ఈ యొక్క 5 గ్రహీతలని, మొదటి 3 గ్రహీతలని, అదేవిధంగా మరణాంతరం పొందిన వ్యక్తిని, అతి పిన్న వయస్కులో పొందిన వ్యక్తిని, అతిపెద్ద వయస్కులో పొందిన వ్యక్తిని, భారతరత్న పొందినటువంటి ప్రధానులని, రాష్ట్రపతులని, అదేవిధంగా మహిళలని, అదేవిధంగా ఈ యొక్క 5 ఇటీవల 2024లో ప్రకటించిన 5 గ్రహీతలకు సంబంధించిన సంపూర్ణ ఇన్ఫర్మేషన్ కనుక మనం తెలుసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. వీటిని తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత ఈ యొక్క భారతరత్న అవార్డు అనేది వార్తల్లో నిలవడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి ఏ ఎగ్జామ్ అయినా కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 3 అయినా, మరే ఇతర ఎగ్జామ్లో అయినా ఈ యొక్క భారతరత్న అవార్డు గురించి కంపల్సరిగా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అవార్డులని తప్పనిసరిగా వీటి యొక్క పేర్లని, ఈ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే మిగతా 5 గ్రహీతల గురించి సంపూర్ణంగా తెలుసుకుందాం. ఆ తదుపరి వీడియోలో ఈ యొక్క 5 సంబంధించినటువంటి వారి జీవిత విశేషాలు, వారు పొందినటువంటి పదవులు, అదేవిధంగా వారికి వచ్చినటువంటి అవార్డులు మరియు వారికి సంబంధించిన విలువైనటువంటి సమాచారాన్ని మీ ముందుకి మరొక వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ.